వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మధుపడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గోస్తని నదిలో బోరు బావులు తవ్వకాలు ఆపాలి అని చెప్పి రైతు సంఘాల నాయకులు అయితే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఎందుకు ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది అన్నది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. రిజర్వాయర్ ఆయకట్టు సంఘం కో కన్వీనర్గా మాట్లాడుతున్నాను. నా పేరు ఆదినారాయణమూర్తి. గతంలో 20 సంవత్సరాల క్రితం ఆ మధుపాడ రెవెన్యూలో ఉన్నటువంటి ఆ గోస్తని నదిలో 10 వాటర్ బావులు తవ్వడం జరిగింది. ఆ రోజు 33 గ్రామాలకు సంబంధించి ఆయకట్టు రైతులు, అక్కడ ప్రజలు అందరూ కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే మీ తాటిపూడి రిజర్వాయర్కి ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి నష్టం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు జియాలజిస్టులు తీసుకొచ్చి తాటిపూడి నీరుకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు మేము రైతు సంఘంగా మరి ఇక్కడ తాటిపూడి నీరుకి నష్టం లేనప్పుడు మరి అక్కడ విజయనగరం దగ్గర ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పట్టుకెళ్ళాకంటే విజయనగరంలోనే తవ్వుకోవచ్చు కదా. మరి ఇలాగ ఇక్కడ వాటర్ బావులు తవ్వినప్పుడు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ బోర్ బావులు కట్ అయిపోతాయి. కనీసం నూతులో కూడా నీరు కూడా ఉండదు, అలాగే పశువులకి నీరు ఉండదు, అలాగే చాకల వాళ్ళు బట్టలు ఉతకడానికి కూడా నీరు ఉండదు. ఈ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి మీరు ఎందుకు తీసుకెళ్ళవలసిందని చెప్పేసి ఆ రోజే అడ్డుకోవడం జరిగింది. తాటిపూడి రిజర్వాయర్కి సంబంధించి 3.2 TMC నీరు దాని కెపాసిటీ, అందులో 0.8 TMC నీరు త్రాగునీరుకి అక్కడ విశాఖపట్నం GMCకి వెళ్ళడం జరుగుతుంది. 2.2 TMC నీరు ఇక్కడ సాగునీరుకి త్రాగునీరుకి అన్నింటికి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. 9 కంపెనీలకి మహామాయ, అలాగే పాలిమర్స్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఇవన్నింటిలో కూడా 9 కంపెనీలకి 26 కోట్ల రూపాయలకి 2012లో నుంచి ఇది అమ్ముకోవడం జరుగుతుంది. ఆ రోజే 26 కోట్లకు అమ్ముకోండి, ఈ రోజు దగ్గర దగ్గర 40 కోట్ల రూపాయలకి అమ్ముకుంటున్నారు. కాంట్రాక్టర్ చెప్పట్లేదు, ఊరు నాయకులు అయితే ఊరు నాయకులు చెప్పట్లేదు. ఎవరు అనుమతి లేకుండా ఆ 3 నూతులు తీయడానికి ఎలా సిద్ధపడ్డారనేది మాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు 17 MLD వాటర్ తగ్గినప్పుడు మళ్ళీ 3 నూతులు తీస్తున్నప్పుడు మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ నూతులు తీస్తారు. ప్రత్యేకించి తాటిపూడి నుంచి ఎక్కడైతే ఉందో గోస్తని నది పరివాహక ప్రాంతం ఎక్కడైనా ప్రత్యామ్నాయంగా ఆలోచించమని మేము చెప్తున్నాం. ప్రతిసారి కూడా మధుపాడునే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రత్యామ్నాయంగా కింద పైన ఎక్కడొక్కడ ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తే ఎవరికి ఒకరికే నష్టం జరగకుండా ఉంటుందని ఆలోచిస్తున్నాం. అది తాగునీరు అంటున్నారు కాబట్టి ఎక్కడైనా ప్రత్యామ్నాయంగా ఆలోచించమని మేము కోరుతున్నాం. అంతే, అంతకుమించి మాకు ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ 10 నూతులు తీసుకొని మేము ఇబ్బందులు పడ్డాం. గేదెలు కడుక్కోవడానికి గొర్రెలు మేకలు పంపించుకున్న వాళ్ళు చాలా మంది గ్రామస్తులు భయపడుతూ ఉన్నారు. నాయకులకు కానీ ఎవరికైనా పోలీసులకు కానీ ఏమైనా చేసేస్తారని భయంతో రాలేక మాట్లాడలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నాయకులకి భయపడి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది ప్రథమ పౌరుడైన జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొచ్చి దీన్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఆపాలని, మమ్మల్ని మనం రక్షించుకోవాలని, భావితరాలకు భవిష్యత్తుని మేము జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడైనా సరే అంటే విజయనగరం మంచినీటి సరఫరా అందజేసేందుకు మీరు అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా సరే తవ్వకాలు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా బోర్ బావులు తప్పండి. మాకు మధుపడ అయితే ఇప్పటికే 10 బోర్ బావులు తవ్వారు కాబట్టి మా మనుగడికి ఇబ్బంది అవుతుంది అనేది గ్రామస్తులు అయితే ఇక్కడికి కలెక్టర్ గారికి ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. వీళ్ళు వేడుకోవడం కూడా మన సుమన్ టీవీ అయితే కోరుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఆలోచించండి మహాప్రభు అనేది వేడుకోవడం అయితే జరుగుతుంది. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.